హే ఆల్! సో ఇది డే 2 ఇన్ గన్గపూర్ అనమాట. మమ్మీ వాళ్ళు పొద్దున్నే లేయాలన్నా 5:50 కల్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోవాలి అని చెప్పారు. ఓకే అని చెప్పి నేను కూడా అలాగే లేచాను. కానీ వీళ్ళని లేపుతుంటే అసలు లేవడమే లేదు. టైం ఉండాలి అన్నారు. ఇంకా ఫైనల్గా అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట టిఫిన్ చేద్దామని వచ్చాము. మమ్మీ నేను దిగను, నేను కార్లోనే కూర్చుంటా, మీరు తీసుకొని తినేసి రండి అంటే సరే అని చెప్పి మేము తినేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ దానాలు ఇస్తే మంచిది అంట. మేము దానాలు ఇవ్వాల్సినవి తీసుకొని ఇంకా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ గుళ్ళో భిక్ష పెట్టాలంట. అది మినిమం ఒక 5 మెంబర్స్కి భిక్ష పెట్టాలి అని చెప్పారు. సో అక్కడ మేము మధుకరి అనే దానికి ఇక్కడ చెప్పేసి మేము వచ్చాము. ఇది ఈ గుళ్ళో ప్రత్యేకత అంట. సో మనం ఒకరికి భిక్ష పెట్టడంతో పాటు మనకు కూడా భిక్ష పెడతారు. సో మనం తీసుకునేది మనం స్వీకరించేసి ఒకవేళ ఇంకా పెడితే మనం అది వేరే వాళ్ళకి ఇవ్వాలంట. కానీ మనం మాకు వద్దు అని మాత్రం అనకూడదు. ఇప్పుడు మేము రుద్రాభిషేకం చేయడం కోసం వచ్చాము. ఇక్కడ మనమే చేస్తామన్నమాట. ఎవరైనా చేయొచ్చు, స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ కపుల్స్ ఫ్యామిలీ అందరూ కలిసి కూడా చేయొచ్చు. ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరికి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చేస్తారనమాట. మా పూజలో మమ్మీ డాడీ మేము ముగ్గురం కూర్చున్నాము. అదంతా నేను వీడియో తీయలేకపోయాను, సో అది నేను చూపించలేదు. మా పూజ అయిపోయిన తర్వాత మేము ఇవ్వాల్సిన దానాలు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము బయటికి వచ్చాము. ఇంకా అక్కడ భిక్ష అనేది స్టార్ట్ అవ్వలేదు. సరే అని చెప్పి అంతలోపు పక్కనే నది ఉంటుందంట. సో దానికి వెళ్దాము అని చెప్పి బయటికి వచ్చాము. ఇంకా గుడి దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటే కొంచెం షాపింగ్ చేసి ఇంకా మేము నది దగ్గరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మనం దర్శించుకోవాల్సినవి అష్టతీర్థాలు ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది వచ్చేసి ఫస్ట్ది శకుల తీర్థం, మనోహర తీర్థం అన్నమాట. ఈ రూమ్ లోపల ఉన్నది వచ్చేసి ఆడంబర చెట్టు అంటారు, అదే మేడిపండు చెట్టు అంటారు. ఈ అష్టతీర్థాలలో ఇది ఫస్ట్ది ఇంపార్టెంట్ అంట. ఇది వచ్చేసి శకుంతల తీర్థం, మనోహర తీర్థం. ఇవి భీమా ఇంకా అమర్జా సంగమం దగ్గర ఉన్నాయి. ఈ ప్లేస్లో స్నానం చేస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయంట. చాలా పవర్ఫుల్ అని చెప్పారు. నేను డాడీ మాత్రమే కిందికి వచ్చాము. మమ్మీ నేను రాలేను అని చెప్పి పైన ఉంది. సో ఇక్కడ నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. నార్మల్గా అయితే ఆ నీళ్ళు మనం ఇప్పుడు నేను ఎక్కడ నించున్నానో అక్కడి వరకు నీళ్ళు ఉంటాయని చెప్పారు. సో అదంతా నేను వాక్ చేసుకుంటూ వెళ్ళాను. డాడీ అక్కడే ఉన్నారు. అక్కడ నాకు నడవడానికి రాలేదు, మెల్లగా వచ్చేసాను ఫైనల్గా. సో స్నానం ఆల్రెడీ చేశాం కాబట్టి జస్ట్ ఇలా కాలు తడుపుకొని తల మీద జల్లుకొని వచ్చేసాను నేను. మమ్మీ డాడీ ఇక్కడి వరకు రాలేదు కాబట్టి బాటిల్లో కొన్ని నీళ్ళు తీసుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మధ్యలో కొంచెం కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. నార్మల్గా అయితే కింద స్నానం చేసి పైన ఔదంబర చెట్టు అని అన్నాను కదా, అక్కడ వెళ్ళి గురు చరిత్ర పారాయణం చేస్తారనమాట. బుక్ ఉంటుంది. నేను లోపల అదంతా రికార్డ్ చేయలేదు. సో చాలామంది ఉన్నారు అక్కడ చదువుతూ ఉన్నారు. అండ్ ఫైనల్గా మేము హోటల్కి వచ్చేసాము. అదేంటి ఇంకా భిక్ష పెట్టలేదు కదా, డైరెక్ట్గా హోటల్కి వచ్చాను అంటున్నాను అనుకోకండి. పొద్దున్నుంచి మొత్తం తిరగడమే ఉంది. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి, అందుకని అందరం ఎగ్జాస్ట్ అయిపోయాం. ఇంకా వీడియోస్ తీసే ఓపిక లేకుండే, అందుకని నేను తీయలేకపోయాను అదంతా కూడా. రాత్రి దర్శనం చేసుకున్నాము, ఇంకా పొద్దున కూడా దర్శనం అయింది మాది. అండ్ మేము పెట్టాల్సిన మధుకరి కూడా పెట్టేసి ఇంకా వేరే వాళ్ళకి పెట్టింది కూడా మేము తీసుకొని ఇంకా లంచ్ చేద్దామని హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో లంచ్ చేసేసి ఇంకా పైన రూమ్కి వెళ్ళిపోయాం. చాలా టైర్డ్ అయిపోయాం మేమంతా. చాలా నిద్ర వస్తుంది కానీ పనుకునే టైం లేదు. సో ఇంకా కార్లోనే పనుకున్నాను, ఏ వీడియో తీయలేదు మధ్యలో. ఇంకా మమ్మీ వాళ్ళు టీ తాగుదాము ఇట్లా సైడ్కి ఆగుదాము అని చెప్పి ఆగిపోయారు. ఇంకా స్నాక్స్ తినేసి అలా కూర్చున్నాను. ఇంకా ఇక్కడ హోటల్ అయితే బాగుంది, మరీ అంత వరస్ట్గా అయితే లేదు. బయట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ స్వింగ్స్ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా. బాయ్.